everyone, welcome back to SP Global Guru. Myself Himabindu. మనం లాస్ట్ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం డూ, డిడ్, డన్ అనే ఇంగ్లీష్ పదాలు ఎలా వాడతామో తెలుసుకుందాం. లెట్స్ సీ. డూ అనేది ప్రెజెంట్ టెన్స్. మనం రోజువారీ జీవితంలో అలవాటుగా చేసే పనులను చెప్పడానికి డూని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సి ఐ డూ యోగా డైలీ. నేను ప్రతిరోజు యోగా చేస్తాను. లెట్స్ సీ సెకండ్ ఎగ్జాంపుల్. డూ యూ లైక్ కాఫీ? మీకు కాఫీ ఇష్టమా? డిడ్. డిడ్ అనేది పాస్ట్ టెన్స్. గతంలో జరిగిన పనుల్ని చెప్పడానికి మనం డిడ్ ని ఉపయోగిస్తాం. లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ వి డిడ్ దట్ వర్క్. మనం ఆ వర్క్ చేసాము. లెట్స్ సీ నెక్స్ట్ వన్. డిడ్ యూ గో టు సినిమా ఎస్టర్డే? నిన్న సినిమాకి వెళ్ళావా? నెక్స్ట్ వన్ డన్. డన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. గతంలో ఒక పని జరిగి ఆ పని యొక్క ప్రభావం ఇప్పటికీ ఉంటే మనం దాన్ని యూజ్ చేస్తాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ జస్ట్ నౌ. నేను నా హోంవర్క్ ఇప్పుడే కంప్లీట్ చేశాను. సి నెక్స్ట్ వన్. హ్యావ్ యూ డన్ దిస్ జాబ్ బిఫోర్? ఈ జాబ్ మీరు ముందు చేశారా? Okay, see how easy. If you practice like this daily, you can speak English very easily.